తను నలుగురు పిల్లల తల్లి, 10వ తరగతి డ్రాపౌట్. పాఠశాల మానేసి ఒక మహిళ ప్రముఖ వ్యవస్థాపకురాలుగా మారింది. తన పేరే పొన్నరసి. మోరింగా క్వీన్. మోరింగా అదేనండి మన ములక్కాయ. సాగుతో తన ప్రయాణం ఇతరులాగే వీధిలో ములంకాడలు అమ్మేది. తర్వాత జీవితం ఎదుగు పొదుగు లేకుండా ఉండడంతో పక్కనే ఉన్న కోయంబత్తూర్ తమిళనాడు యూనివర్సిటీకి వెళ్లి వారి దగ్గర నుండి మునగ విలువ గురించి లోతుగా నేర్చుకుని ఏకంగా మోరింగా సాగుతో మోరింగా ఉత్పత్తులు, ఆయిల్, పౌడరు, బయో ప్రొడక్ట్స్ తో కాస్మెటిక్స్, ఫుడ్, మెడిసిన్ లో ఉపయోగపడే మోరింగా ఉత్పత్తుల్ని తయారు చేస్తూ ఇతర మహిళా వ్యవస్థాపకులకు ప్రోత్సహిస్తూనే సంవత్సరానికి 12 లక్షల ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ఒక చిన్న మహిళ పట్టణ రైతు నుండి ప్రసిద్ధ వ్యవస్థాపకురాలుగా ఆమె ప్రయాణం, ఆమె పెంచే మొక్కలాగే అద్భుతంగా, ఆసక్తిగా, ఆమె మాటలు, అనుభవం నుండి పుట్టిన దృఢ సంకల్పం, జ్ఞానం కనిపిస్తున్నాయి. వ్యవసాయం లోతుగా పాతుకుపోయిన కుటుంబంలో పెరిగిన ఆమె పొలాల చుట్టూ పెరిగారు. అక్కడ ఆమె కష్టపడి పనిచేయడం, మోరింగా నా జీవితాన్ని మార్చేసిందని తెలియపరచడం, మోరింగా తనకు ఒక లక్ష్యం ఇచ్చిందని, అలాగే ఇతరులు కూడా, ఇతర మహిళామణులు కూడా తమ లక్ష్యాన్ని కనుగోవాలని తను పిలుపునిస్తోంది. జాన్ కెన్నడీ సైంటిస్ట్ సహకారంతో కరువును తట్టుకునే మూలనూరు రకానికి చెందిన మోరింగాను పండించి ఏటా ఎకరానికి 3 టన్నుల దిగుమతి సాధించి అంచెలంచెలుగా ఎదిగి మునగ ఉత్పత్తుల అభివృద్ధిలో మోరింగా క్వీన్ గా అవతరించింది. హ్యాట్స్ ఆఫ్ టు పొన్నరసి, మోరింగా క్వీన్. థ్యాంక్ యూ. మీ సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో.